నాకు నిజంగా గోల్డ్ బర్త్డేలు చేసుకుండొచ్చు, కానీ ఇది నాకు నిజంగా చాలా స్పెషల్ బర్త్డే. నేను కేవలం వాళ్ళ బర్త్డే బాయ్నే కాదు, నాకే ఒక బాయ్ ఉన్నాడు. నా కొడుకు పుట్టాడు, పేరు ఇంకా ఏం అనుకోలేదు. డెఫినెట్లీ అందరికి నచ్చే పేరే పెడతాను. అందరు బండి జూనియర్ అన్నారు కానీ అదైతే కాదు. అండ్ అందరికి మనస్ఫూర్తిగా మనసు థ్యాంక్ యూ వెరీ మచ్. రేసుకురం ఈ ఏప్రిల్ 11వ తారీఖు వస్తుంది. నేను మన అమ్మాయిని చెప్తాను, డెఫినెట్లీగా మనకి కారు ఎత్తుకునే సినిమా అవుతుంది. నేను అమ్మాయిని ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పలేదు. అండ్ రేసుకునే సినిమాలో మన కొత్త జంట సినిమా ట్రైలర్ గా రిలీజ్ అయింది. డెఫినెట్లీ మీరు ఆ ట్రైలర్ చూస్తే ఈ సినిమా చూడాలి ఫీలింగ్ మీకు వస్తుంది. ఈ సంవత్సరం మన ఎవరు ఆడింది రేసుగురు, ఆ తర్వాత మన తేజు సినిమా, పిల్లలు లేని జీవితంలో కొత్త జంట ఆడితే నిజంగా ఈ సంవత్సరం మెగా సంవత్సరం ఖచ్చితంగా చెప్పవచ్చు. 2014 తప్పకుండా మెగా సంవత్సరం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభిమానులందరికీ వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బ్లడ్ డొనేట్ చేసిన పేరు పేరున ప్రత్యేకంగా బ్లడ్ డొనేట్ చేసిన వారికి అందరికీ, నా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ వెరీ స్పెషల్ బర్త్డే. త్వరలోనే కొడుకు ఫోటో కూడా బయటకి ఇస్తాను. వాడి పుంగి వాళ్ళ కొట్టినట్టు మేము ఆయన పుంగి వాళ్ళ కొట్టాలి, అంతే కదా? అంతే భయ్యా. ఇంతకీ ఎవడాడు? మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. మాకే పెట్టి మా దందని డౌన్ ఫాల్ చేయనీకి చూస్తున్నావు అబే. నాకు అలాంటి ఐడియాలు ఏం లేవు సార్. 3 గంటల నుంచి ఒకే పొజిషన్ నిలబడి నడువు లాగేస్తుంది. కొంచెం రిలాక్స్ అవుతాను సార్. కదలకండి సార్, మళ్ళీ ఆయన మొదటి నుంచి గీస్తారు మీ బొమ్మ. ఆయన కంటే నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. ఏయ్, క్రియేషన్ ఉన్నను అని ఖాళీ బొమ్మ గీసి ఇటు చేస్తున్నా. ఇంకొకసారి ఇట్లాంటి బుద్ధి లెక్కలు ఇట్లా చేసినావు అనుకో, మళ్ళీ బొమ్మకి ఇస్తారా సార్? లేలే, బొమ్మకి దండేస్తా. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు. చూద్దాం. నన్నేం చూస్తున్నావే గాఢ చూడు, సేమ్ పండు కోతి లెక్క.